హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ మనం క్విక్‌గా అయిపోయే కాలీఫ్లవర్, క్యారెట్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను 2 పెద్ద ఆనియన్స్, కొద్దిగా గార్లిక్కు, కొద్దిగా అల్లము, కొంచెం క్యాష్యూసు, ఒక క్యారెట్టు, కాలీఫ్లవరు, కొత్తిమీర, టమాటోలు తీసుకున్నానండి. సో, దీన్ని ఫస్ట్‌గా మనము గ్రేవీ తయారు చేసుకోవాలండి. గ్రేవీ కోసమని ఆనియన్స్ మనం కట్ చేసుకోవాలండి. కున్న ఆనియన్స్‌ని మనం సాటేలో చేసుకుంటామండి. సో, పీసెస్ మరీ చిన్నగా ఏమి అక్కర్లేదండి. మీడియం సైజ్‌గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. కట్ చేసిన ఆనియన్స్ అన్నీ గూడా నేను పక్కన సాటే చేసే ప్యాన్‌లో పెడుతున్నానండి. అలాగే వీటితో పాటు మనము కొత్తిమీర ఉంది కదండీ! కొత్తిమీర కాడలండి. అంటే మరి చివర్లోయి కాకుండా ఆకులు వరకు మధ్యలో ఉన్న కాడలుంటాయి కదా! ఆ కాడలన్నీ కూడా మనం సాటేలో యాడ్ చేసుకుంటున్నామండి. దాంతో పాటు మనం తీసుకున్న అల్లము, వెల్లుల్లిపాయి ఉన్నాయి కదండీ! అవి కూడా కొంచెం ఒకసారి దంచి కానీ, మధ్యలోకి 2 సార్లు ఇలా కట్ చేసి కానీ మీరు సాటే ప్యాన్‌లో వేసేసుకోండి. వేసిన తర్వాత దాంట్లో ప్యాన్‌లోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ గూడా మనం యాడ్ జేయాలండి. యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టేసి మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అనుకోండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే అలా వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా గూడా మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్‌లా చేసుకోవాలండి. ఒక 4 క్యాష్యూస్ దాంట్లో యాడ్ చేశానండి. దాంతో పాటు ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదండీ! సాటే చేసుకున్న వెజిటబుల్స్ అవన్నీ కూడా తీసుకొని ఈ మిక్సీ జార్‌లో వేసేయొచ్చండి. మామూలుగా అయితే ఇది స్టీల్ జార్ కాబట్టి వేడి మీదే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. మాములు ప్లాస్టిక్‌ది అయితే మాత్రం కొంచెం చల్లారిన తర్వాత ప్లాస్టిక్‌ది అయితే మాత్రం చల్లారిన తర్వాత మీరు మిక్సీ చేసుకోండి. సో, దీంట్లోనే 2 మనం టమాటోలు పెట్టుకున్నాం గదండీ! ఆ 2 టమాటోస్ కూడా దీంట్లోనే పేస్ట్‌లోనే యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనకి రెడీ అయిన తర్వాత మామూలు కుకింగ్ ఇదిగోండి ఇలా పేస్ట్ రెడీ అయిన తర్వాత మనం మిగతా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ ఇదిగోండి మిగతా మనకి కాలీఫ్లవరు, క్యారెట్టు, ఈ కొత్తిమీర ఇలా ఉన్నాయి కదండీ! ఇవి రెడీగా పెట్టుకుందామండి. సో, ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4 మెంతి పులుకులు యాడ్ చేశానండి. మెంతులు వేసిన తర్వాత కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఆహ్, ఆవాలును, జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఈ కొంచెం ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చిటపటలాడిన తర్వాత దీంట్లో నేనైతే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పసుపు ఉంటే ముక్క తొందరగా చిదవదండి. అంటే ఏమంటారు దాన్ని? పీసెస్ అయిపోదనమాట. సో, అందుకని పసుపు ముందుగా యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను క్యారెట్ ముక్కలున్నాయి కదండీ! అవి యాడ్ చేసుకొని, ఒకసారి కదుపుకొని, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా కుక్ అయ్యేలాగా చూసుకుంటున్నానండి. 5 మినిట్స్ తర్వాత మనం తీసి చూస్తే క్యారెట్స్ కొంచెం మెత్తబడతాయండి. కంప్లీట్‌గా కుక్ అవ్వవు కానీ, కొంచెం మెత్తబడతాయనమాట. ఈ స్టేజ్‌లో మనం కాలీఫ్లవర్ మనం కడిగి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి నేనైతే. అవి తీసి దీంట్లో యాడ్ చేశానండి. సో, ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ మనము కుక్ కానివ్వాలండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము మూత తీసుకొని దాంట్లో ఈ ఉప్పేసుకోవాలండి. ఈ స్టేజ్‌లో ఉప్పేసుకొని బాగా కలుపుకున్నారనుకోండి ముక్కకి ఈవెన్‌గా పడుతుంది. చక్కగా తొందరగా కుక్ కూడా అవుతదండి. దీంతో పాటు నేను ఒక 2 స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేశానండి. అలా అయితే మీకు తొందరగా కుక్ అవుతుందని, స్టీమ్ కూడా హెల్ప్ అవుతదని, కింద మాడకుండా కూడా ఉంటుందండి. 2 స్పూన్లు 2, 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి మీరు గూడా. చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేశానండి. చేసిన తర్వాత మూత తీసి అదిగోండి 4 క్యాష్యూ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకేంటంటే ఒక 15 మినిట్స్ కుకింగ్ అయిపోయిందండి ముక్కలు కుకింగు. సో, ఈ స్టేజ్‌లో మన పేస్ట్ ఉంది కదా! ఈ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. కాలీఫ్లవర్ మరీ మెత్తగా అయిపోతే బాగోదండి. సో, ముక్క షేప్ ఉండాలి కాలీఫ్లవర్ షేపు. సో, చూసుకొని కొంచెం మెత్తగదనం వచ్చి కొంచెం కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకోండి.
పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేస్తామండి ఆ పేస్ట్‌లోని. సో, మరీ మెత్తగా అయిపోకముందే చూసుకొని చేసుకోండి. ఈ స్టేజ్‌లో నేను ఒక్కసారి ఉప్పు చూసుకున్నానండి. ఉప్పు అయితే పడుతుందండి కంపల్సరీగా. సో, నేను ఉప్పు ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి కాబట్టి, మనం ఇప్పుడు కారం వేసినా ముక్కలు ఉడకపోవడం అలాంటిది ఏమి ఉండదండి. సో, కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలియబెట్టుకొని ఒక ఇంకొక ఆహ్, 5-8 మినిట్స్ మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేస్తున్నాను నేనైతే. మనకి ఇందాకడ ఆహ్, గరం మసాలా యాడ్ చేయలేదు గదండీ! లాస్ట్ స్టేజ్‌లో నేనైతే కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్‌డు గరం మసాలా యాడ్ చేశానండి. కొత్తిమీర మనం కట్ చేసి ఉన్నాయి కదండీ! ఆ కొత్తిమీర గూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి. ఒక్కసారి ఫైనల్‌గా అన్నీ కలియబెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఫైనల్‌గా టేస్ట్ చూసుకుందామండి. ఏమన్నా పడుతుంది అంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్‌లో గూడా మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా గ్రేవీలా కూడా చేసుకుంటే బావుంటుందండి. ఇది రైస్‌లోకి, రోటీస్‌లోకి కూడా చాలా బావుంటుందండి. మీరు గూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.